వేల సంవత్సరాల క్రితమే ద్వాపర యుగంలో శమంతకమణి అనే వజ్రం గురించి జాంబవంతుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేసిన విషయం ఎంత వాస్తవమో శ్రీకృష్ణుని తులాభారం వేసిన విషయం అంతే నిజం. శ్రీకృష్ణుని బరువు తులసి చెట్టు చిన్న మొక్కతో తూగిన విషయం తెలిసిందే. అంత శక్తివంతమైన ఔషధీ గుణాలు గల చెట్టు. అందుకే తక్కెడలో శ్రీకృష్ణునితో సమానంగా తూగిన విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. మతాలకు ప్రాంతాలకు అతీతంగా తులసి చెట్టు దాదాపు అందరి తమ ఇండ్లలో చిన్న తొట్లలో భక్తిగా ఆప్యాయంగా పెంచుకుంటారు. తులసి చెట్టుకు మహిమ, శక్తి, ఆయుర్వేద వైద్యం గుణాలు, సానుకూల శక్తి ప్రసారం కలిగించే గుణం కలిగినది. శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన చెట్టుగా పేరుగాంచింది. కారణం వైద్య గుణాలు ఉండడమే అని తెలుపుతున్న పండిత పురుషోత్తముడు. తులసి చెట్టు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అన్ని రకాల తులసి చెట్టు సానుకూల శక్తినే కలిగి ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. వన తులసి, రామ తులసి, కృష్ణ తులసి, అమృత తులసి, ఆఫ్రికా తులసి, కపూర్ తులసి, ఇలా ఎన్నో రకాల తులసిలు ఉన్నాయి. అనుభవజ్ఞుల ప్రకారంగా 18 నుంచి 27 రకాల తులసి చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు సమాచారం.